శ్రీ గురుభ్యో నమః. ఆంధ్రనాయక శతకం నుండి ఒక పద్యం చెప్పుకుందాం. జయ శ్రీకృష్ణ. శ్రీకాకుళము భక్తలో ఒక చింతామణి, శ్రీకాకుళము సుకృతాకరంబు, శ్రీకాకుళము ధరాలోక వైకుంఠంబు, శ్రీకాకుళము మత్స్య సేవితంబు, శ్రీకాకుళము వేద సిద్ధాంత మహిమంబు, శ్రీకాకుళము హతవ్యాకులంబు, శ్రీకాకుళము మహాక్షేత్రావతంసంబు, శ్రీకాకుళము సర్వసిద్ధికరము, తెలియ శ్రీకాకుళంబుని దివ్యదేశమాంధ్రనాయక నీవే శ్రీహరివి నిజము, చిత్రచిత్ర ప్రభావ దాక్షిణ్య భావ, హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. కాసుల పురుషోత్తమ కవి ఈ పద్యంలో శ్రీకాకుళ క్షేత్రం యొక్క గొప్పతనాన్ని ఈ పద్యంలో చెప్తూ ఉన్నాడు. ఈ శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు నెలవైనటువంటి ఈ క్షేత్రము వేద సిద్ధాంతాలకు సంబంధించిన మహిమలతో కూడినటువంటి క్షేత్రము. అంటే వేద ప్రమాణాలను అనుసరించి క్షేత్ర స్వరూపంలో కానీ ఆగమాది విషయాలు పాటించడంలో కానీ అలరారేటువంటి క్షేత్రము. ఇక్కడికి వెళ్ళి స్వామిని పూజిస్తే ఎటువంటి కలతలైనా పోతాయి అనేటువంటి హతవ్యాకులము అలాంటి క్షేత్రము. గొప్ప గొప్ప క్షేత్రాలలో మరింత శ్రేష్టమైనది ఈ క్షేత్రము. అన్ని పనులు నెరవేర్చే క్షేత్రము, సర్వసిద్ధికరము, అనవతంసము. ఆలోచిస్తే స్వామి ఈ శ్రీకాకుళం నీకు ఉన్నటువంటి 108 దివ్య దేశాలలో ఒక క్షేత్రము. ఈ దివ్యక్షేత్రానికి నాయకుడు అయిన ఆంధ్రనాయక నువ్వే శ్రీహరివి అనే మాట నిజము సుమి అంటున్నాడు. ఈ క్షేత్రము ప్రాచీన వైభవం కలిగిన క్షేత్రము కదా. పుణ్యాల గని, అపర వైకుంఠము, చింతలను బాపేది, వేదమహిమ కలిగినటువంటిది. ఇలాంటి క్షేత్రానికి అధిపతి అయినటువంటి నువ్వు ఎవరో కాదయ్యా, సాక్షాత్తు శ్రీహరివే అని అన్నీ తెలిసిన స్వామికే నీవు శ్రీహరివి అని గుర్తు చేస్తున్నాడు కవి. ఈ శతకం ద్వారా కవి ఏం చెప్పదలుచుకున్నాడో ఈ సూచించాడు. మొదటి 4 పద్యాల్లోనూ శ్రీహరికి ఆంధ్రనాయకుడికి అభేదం చెప్పి ఈ పద్యంలో శ్రీకాకుళాన్ని దివ్యదేశంగా నిరూపించాడు. ఈ క్షేత్రము పూర్వ వైభవాన్ని కోల్పోయింది అని కవి ఆవేదనను ముందు పద్యాలలో వ్యక్తం చేస్తాడు. కలిగినప్పుడే కన్న తల్లిదండ్రులెన్ననే నిసువు మాట ఆడంగ నేర్పె జగతి, బయలి జగంబులంబకు నిజోదరంబునందు ఏ బిడ్డ చూపించె నిర్ధరిత్రి, తొడలపై ముద్దుగా నిడుకొన్న జననికి ఏ పసిపిల్ల కొండంత బరువు తోచె, తల్లి చెంగట నుండి ఇల్లిల్లు చొచ్చి ఏ కుర్రడింతుల పల్కి కూడా నేర్చె, ఆ బుడత నీవెరా అబ్బా, ఆ బుడత నీవెరా అబ్బా, అబ్బురంపు కథల మారివి నీవెరుంగనివి కలవే, చిత్రచిత్ర ప్రభావ దాక్షిణ్య భావ, హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. శ్రీకృష్ణుడు చెరసాలలో జన్మించినప్పుడు దేవకీ వసుదేవులు శ్రీకృష్ణుడిని స్తుతించారు. అప్పుడు శ్రీహరి దర్శనమిచ్చి వారితో మాట్లాడాడు. అలాగే యశోదకు తన నోటిలో 14 భువనాలను చూపించాడు. ఇంకా యశోద ఒడిలో ఉన్నప్పుడు తృణావర్తుడు అనే రాక్షసుడి కారణంగా బరువు పెరిగి ఆ రాక్షసుడిని సంహరించాడు. ఈ విధంగా శ్రీకృష్ణావతార ఘట్టంలో శ్రీహరి దివ్యరూప సందర్శనము, యశోదకు విశ్వరూప సందర్శనము, దివ్యరూప సందర్శనము, తృణావర్తుడి సంహారము, గోపికలతో క్రీడ అనే 4 ప్రధాన శ్రీకృష్ణ లీలల్ని ప్రతిపాదిస్తోంది ఈ పద్యము. స్వస్తి. ధన్యవాదాలు.